లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై ఈడీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కవిత విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు అందించింది. అయితే ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని మెయిల్ ద్వారా తెలిపారు కవిత మెయిల్ పై ఈడీ ఎలాంటి నిర్ణయమూ తెలపలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై ఈడీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కవిత విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు అందించింది. అయితే ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని మెయిల్ ద్వారా తెలిపారు కవిత మెయిల్ పై ఈడీ ఎలాంటి నిర్ణయం తెలపలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై ఈడీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈడీ విచారణలో భాగంగా ఇప్పటి వరకు పిల్లేతో పాటు శ్రీనివాస్ రెడ్డిని, రాఘవరెడ్డిని ఇలా అందరినీ కూడా విచారించిన ఈడీ అధికారులు పూర్తి సమాచారం అయితే సేకరించారు. అందులో భాగంగానే ఈడీ అధికారులు కవితకు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ విదేశీ పర్యటనలో ఉండగా నేను రాలేని పరిస్థితి ఉంది అంటూ కూడా ఈడీ నోటీస్కు రిప్లై నోటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రిప్లై ఇవ్వడంతో మెయిల్ ద్వారా తనకు ఈడీకి అయితే రిప్లై అయితే ఇచ్చింది. దానిలో భాగంగా కవిత ఇచ్చిన రిప్లైలో భాగంగా సుప్రీంకోర్టులో తన కేసు నడుస్తున్న నేపథ్యంలో ఇంకా ఆ కేసు పురోగతి ఇంకా ఏమీ తెలియలేదు. అందులో భాగంగా నేను అక్కడ ఈడీకి వచ్చి నేను ఎలాంటి సమాచారం ఇవ్వలేను అంటూ కూడా పిటిషన్ రిప్లైలో ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మరోపక్క తనను గతంలో మార్చి నెలలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేశారు ఈడీ అధికారులు. అందులో భాగంగా 8 సెల్ ఫోన్లతో పాటు ఈడీ విచారణలో భాగంగా పిల్లే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో భాగంగా తనను విచారించారు. మరి అందులో భాగంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వెలుగులోకి తీసుకొని వచ్చాము. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఏదైతే ఫోన్ లో డేటా రిట్రీవ్ చేసామో ఆ డేటాలో భాగంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత అయితే కవితపై ఉంది. కాబట్టి మరి కవితను విచారించే విధానం ఎలా ఉండబోతుంది, మరి కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. శ్వేత, ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈసారి కవిత హాజరవుతారా లేదా అన్నదానికి ప్రస్తుతం అయితే సందిగ్ధత ఉన్నా కూడా మెయిల్లో క్లారిటీ ఇచ్చారు కవిత. నెక్స్ట్ ఈడీ కానీ ఇటు కవిత కానీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? శ్వేత, మనం ఇక్కడ చూసినట్టయితే ఈడీ అధికారులు విచారణలో భాగంగా ఇప్పటికే పూర్తి వివరణ అయితే సేకరించారు. మరి ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఈసారి ఈడీ విచారణలో కవితను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ఈ 8 సెల్ ఫోన్లో రికవరీ చేసిన డేటాతో పాటు తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే పిల్లే ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇటు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం కావచ్చు, రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం కావచ్చు, మొత్తం కూడా వీళ్ళందరూ కూడా అప్రూవల్స్ గా మారిపోయి సౌత్ గ్రూప్ లో మొత్తం బిజినెస్ మొత్తం కూడా కవిత అండర్ లోనే నడుస్తుంది. కవితనే కింగ్ పిన్ లాగా ఈ బిజినెస్ ని నడిపిస్తుంది. లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా కవితనే ఉంది అంటూ కూడా వాళ్ళైతే అప్రూవల్ గా మారిపోయి పూర్తి సమాచారాన్ని అయితే ఇటు సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ అధికారులు కావచ్చు పూర్తి సమాచారం అయితే ఇచ్చారు. మరి వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయడానికి పూర్తిగా కవితతో విచారణకి హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. మరి ఆ నోటీసులో భాగంగా రిప్లై ఇస్తూ తను రాలేకపోతున్నాను, నేను విదేశీ పర్యటనలో ఉన్నాను, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ నడుస్తున్న నేపథ్యంలో నన్ను ఇంటి కాడికి వచ్చి విచారించే విధంగా ప్రణాళికలు చేయాలంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఆ పిటిషన్ లో భాగంగా కూడా ఇంతవరకు ఎలాంటి నోటీసులు అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెలుగులోకి రాలేదు కాబట్టి దానిపై కూడా కార్యాచరణ జరగాలి. కాబట్టి ఆ తర్వాత ఏదైతే నాకు కొద్దిగా సమయం కావాలి అంటూ కూడా రిప్లైలో
పొందపరిచినట్టుగా తెలుస్తుంది. మరి ఆ రిప్లైలో భాగంగా ఈడీ అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారు, ఇంకా ఈడీ అధికారులు మాత్రం కవిత ఇచ్చిన మెసేజ్ కి మాత్రం ఇంతవరకు ఎలాంటి రిప్లై అయితే మెయిల్ కి రిప్లై ఇవ్వకపోవడంతో కొద్దిగా సందిగ్ధత అయితే ఏర్పడింది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా స్థానికంగా ఇప్పటికే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి దానిలో భాగంగా అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళికలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ కిరణ్.